నమస్తే రుద్రాక్ష జగత్రక్ష కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. రుద్రాక్ష యొక్క విశిష్టత గురించి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు మనతో మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి వాటి కార్యక్రమంలో మరిన్ని చక్కని విషయాల్ని మనం తెలుసుకుందాం. అలాగే మీరు కూడా పాండురంగారావు గారితో లైవ్ లో మాట్లాడి మీ యొక్క జాతకపరమైన సర్వ సమస్యలకి రుద్రాక్ష దారం ద్వారా చక్కని సమాధానాలు తెలుసుకోవాలి అనుకుంటే లేట్ చేయకుండా నా పక్కనే స్క్రీన్ మీద కనిపిస్తున్న లైవ్ నెంబర్స్ కి కాల్ చేసేయండి. నమస్కారం పాండురంగారావు గారు. నమస్కారం అమ్మా. ఓం నమః శివాయ. మన కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా ఒక చక్కటి మెసేజ్ తో స్టార్ట్ చేస్తాం. సో ఈ రోజు ఏ కథతో ఇప్పుడు చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. ఒక ఊర్లో బాగా డబ్బున్న ఆయన ఉన్నాడు. డబ్బుతో పాటు ఆయనకు మంచితనం ఉంది, మానవత్వం ఉంది, నాలెడ్జ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఈ అన్నిటినీ డామినేట్ చేస్తూ పిసినారితనం ఉంటుంది. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శనుంది అన్నట్టు ఇవన్నీ ఉన్నాయి, ఇన్ని ఆభరణాలు ఉన్నాయి. ఆఖరిలో ఓ ఫినిషింగ్ టచ్ ఆయనకి పిసినారితనం, అతి పిసినారి. సరే, మనిషి అయితే మంచివాడే. ఏం ఉపయోగం ఏమిటి? చీకట్లో కనుకొడితే ఏమైనా ఉపయోగం ఉంటుంది? అలాగే ఉండి ఉపయోగం ఏమిటి? సరే, ఒకరోజు ఒక భిక్షగాడు ఆ ఇంటికి వచ్చాడు. ఒక సాధువు వచ్చి ఆ ఇంటి ముందు నిల్చొని భిక్షాటిని అడుగుతాడు. అయ్యా మాత భిక్షాందేహి అని అడుగుతుంటే చూశాడు యజమాని. చూసి మీకు ఎవరికి ఇవ్వడు కదా, పిసినారు కదా, పొమ్మంటాడు. ఆయన పోడు, ఏదో ఒకటి ఇవ్వు అంటే పొమ్మంటాడు. ఏదో ఒకటి అంటే సరే 2 గంటలు అలాగే వెయిట్ చేస్తాడు. వీడి కదిలేటట్టు లేడు ఈ సాధువు అని చెప్పేసి వెళ్ళి ఒక రొట్టిస్తాడు. నాకు ఇలా సగం భోజనం వద్దు, పెడితే పూర్తి భోజనం పెట్టు, లేదా మానే అంటాడు. అంత సీన్ లేదు, నువ్వు అడిగినంత ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు, తింటే తిను, పోతే పో అంటాడు. అని వచ్చేస్తే లోపలికి వెళ్ళి తలుపేసుకుంటాడు. మరుసటి రోజు మార్నింగ్ చూస్తే అక్కడే ఉంటాడు. తెల్లవారులు బయట కూర్చొని ఉన్నాడు. అరే ఓ పక్క మంచివాడు కదా, కొంచెం ఆ బుద్ధి ఈ బుద్ధి ఉన్నాయి కదా. అరే సాధువుని అనవసరంగా హింసించాను, రాత్రి అంతా అక్కడ కూర్చోబెట్టాను, ఒక ఇంత ఉంది కదా, నాకు ఏముందో ఒక పూట భోజనం పెడితే సరిపోయేది, అనవసరంగా తను హింసించానని చెప్పేసి, అయ్యా నువ్వు వదిలేటట్లేవు, సరే ఏం కావాలరా, తిను, కడుపు నిండా తిను అంటే, అలా కాదు, నేను కడుపు నిండా తినడం కాదు, నాకు ఒక నుయ్యి తవ్వి పెట్టు ఊళ్ళో. అరే భోజనానికి నూతికి అసలు సంబంధం ఏముంది? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు అడిగింది ఏంటి, ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నది ఏంటి? అవన్నీ నాకు తెలియదు, నాకు ఒక నుయ్యి కావాలి, అది తవ్వి పెడితే తవ్వి పెట్టు, లేకపోతే కుదరదు అంటాడు. వీడికి పిచ్చి పట్టినట్టుంది, పొమ్మంటాడు. పొమ్మంటే నువ్వేమన్నా ఇక్కడ చచ్చిపోతా తప్ప నేను కదలను అని మళ్ళీ అక్కడ కూర్చుంటాడు. ఇక్కడ చచ్చిపోయేటట్టున్నాడు, లేనిపోయింది, ఊరి కోసమే కదా అడుగుతున్నాడు, ఊర్లో నుయ్యి కావాలని. సరే చూద్దాం, మనం ఎలాగా డైరెక్ట్గా చేయలేకపోయాం, వీడి ద్వారా చేద్దాం అని చెప్పి ఒక నుయ్యి తాగుతాడు. 1 కాదు 2 కావాలంటాడు. రేపు పొద్దున్న 4 గంటలున్నావు, అసలు ఏంటయ్యా నీకు, అసలు ఏం కావాలి, నువ్వు అసలు ఎందుకు వచ్చావు నా దగ్గరికి అడుగుతాడు. అవన్నీ తర్వాత 2 నూతులు తవ్విపెట్టి ఊళ్ళో. సరే ఒకటి ఎలాగా మొదలు పెట్టాడు కదా, 2గా మొదలుపెట్టి 2 కంప్లీట్ చేస్తాడు. 2 కంప్లీట్ చేసి చెప్తాడు. 1 ఊరి జనానికి, 2 ఇది నా పర్సనల్, నువ్వు నాకు తవ్విపిచ్చి ఇచ్చావు, ఇది ఊర్లో వాళ్ళ కోసం ఇచ్చావు, మొత్తం అందరూ వాడుకోండి, నూతిని నీళ్ళన్నీ వాడుకోండి, ఏం చేస్తారో చేసుకోండి, అన్నీ చేసుకోండి, బట్ దీని మీద మాత్రం ఒక స్టీల్ కవర్, ఒక ఇనపది కవర్ వేసేసి లాక్ చేసేసి నాకు తాళం ఇచ్చేయి, నేను తీసుకొని వెళ్ళిపోతా అని చెప్తే, అలాగే ఇది నాది, ఒక్క డ్రాప్ ముట్టుకోవడానికి వీల్లేదంటాడు. సరే తాళం వేసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వస్తాడు. ఈ నీళ్లు చక్కగా చూస్తారు అందరూ, చక్కగా నీళ్లు మంచి తీయగా ఉంటాయి, బాగా నీళ్లు ఉంటాయి, అన్నీ బాగుంటాయి, మంచి నీళ్లు ఫుల్గా ఉంటాయి. కొన్ని సంవత్సరాల తర్వాత వస్తాడు. వచ్చిన తర్వాత మహాత్ముడు వచ్చాడని అందరూ గొప్పగా చెప్పుకుంటారు, ఆయన నుంచే మనకు ఊరికంతా ఇది అయింది, సరే అనవసరంగా ఇంకోటి తాళం వేసేసుకున్నాడు అని చెప్పేసి ఏం చేయమంటారు ఇదంటే, ఒకసారి ఓపెన్ చేయమంటాడు. ఓపెన్ చేసి తీయండి ఒకసారి అంటే, మూత తీయంగానే లోపల మొత్తం ఎండిపోయి ఉంటుంది. మొత్తం ఎండిపోయింది. ఇదేమిటి ఎండిపోయిందంటే, అవును, వాడకపోతే ఊట రాదు, ఊరుతూ ఉంటే తీయటి నీళ్ళు వస్తాయి, చల్లగా ఉంటాయి, ఊరికి మనకి ఉపయోగపడతాయి, అది తవ్విన దాని సార్థకత ఉంటుంది. వాడకపోతే ఏమవుతుంది, నుయ్య ఎండిపోతుంది, ఊట రాకపోతే. ఒకవేళ ఊట వచ్చిందనుకో, నీళ్లు పాడైపోతాయి, నీళ్లు పాడైపోతాయి, కుళ్ళిపోతాయి, కుళ్ళు వాసన వస్తుంది, మురుగు పట్టేస్తుంది, మురుగు వాసన వస్తుంది. ఏం చెప్పదలుచుకున్నాడో అర్థమైంది అప్పటికి. అయ్యా నీ దగ్గర డబ్బు ఉంది, మంచితనం ఉంది, నాలెడ్జ్ ఉంది, అన్ని సంపదలు నీకున్నాయి, అవి వాడకుండా పెడితే ఇలాగే అయిపోతుంది. ఇప్పుడు అనారోగ్యంతో ఉన్నవాడికి 1000 రూపాయల నోటు ఆడు ముందు పెడితే అది రంగు కాగితంతో సమానం. కాబట్టి నీ దగ్గర ఇన్ని ఉన్నాయి, ఎందుకు ఎండిపోయి నూతితో సమానం అనగానే అప్పుడు అర్థమయ్యి తర్వాత తన దగ్గర ఉన్న ధనాన్ని, తన దగ్గర ఉన్న నాలెడ్జ్ని ఊరి కోసం, ఊరి జనం కోసం వాడాడు.
కాబట్టి మనం కూడా మన దగ్గర ఉన్న నాలెడ్జ్ని, మన దగ్గర ఉన్న డబ్బుని, అంటే నీళ్లు, పాత నీళ్లు వెళితేనే కొత్త నీరు వస్తుంది, ఊరికే దాచిపెడితే ఎవరికి ఉపయోగపడదు. రైట్, చక్కటి మెసేజ్ తెలియజేశారు పాండురంగారావు గారు. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ లోకి వెళ్ళిపోదాము. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు కృష్ణ అండి, విశాఖపట్నం నుంచి కాల్ చేస్తున్నాను మేడం. కృష్ణ గారు, కృష్ణ గారు, పాండురంగారావు గారితో ఓం నమ మాట్లాడండి. శివాయ. గురుగారు ఓం నమ శివాయ అండి. చెప్పండి. గురుగారు మిమ్మల్ని చూడగానే సగం బాధలు పనులు తొలగిపోతాయండి. అంత నవ్వుతూ ఉంటారు, బాగా మాట్లాడుతూ ఉంటారు కదా. మీరు కూడా ఒక్కసారి అలా నవ్వి చూడండి, ఎంత బాగుంటుందో. ఫస్ట్ మేకప్ ఏంటంటే ఫేస్ కి స్మైలే, Yes. అంతేండి. స్మైలే. ఒక్కసారి నవ్వి చూడండి ఎలా ఉంటుందో. మీరు అడిగారు కాబట్టి ఒక్క మాట చెప్తున్నాను. ఇది అందరికీ కూడా. మనం ఫోటో స్టూడియోకి వెళ్తాం, ఫోటో స్టూడియోకి వెళ్తే ఫోటోగ్రాఫర్ చెప్తాడు మనం ఎక్కడ నవ్వాలో. Yes. స్మైల్ ప్లీజ్ అంటాడు. నవ్విన తర్వాత ఫోటోలు తీస్తాడు, కడిగి మన చేతికి ఇచ్చిన తర్వాత మనం అందులో సెలెక్ట్ చేసుకుంటాం. బాగలేకపోయినవి పక్కన పడేస్తాం. బాగలేకపోవడం అంటే ఏంటి? నవ్వుతూ లేకపోయినవి. నవ్వుతూ లేకపోతే పక్కన పడేస్తాం, నవ్వుతూ ఉన్నది తీసుకుంటాం. సో మన ముఖం మనమే యాక్సెప్ట్ చెయ్యం నవ్వు లేకపోతే, బయట ఎందుకు యాక్సెప్ట్ చేస్తాడు? సో ఎప్పుడు అలాగే ఉండండి. నాట్ వికటహట్టహాసము, చిరుదరహాసం, ఎయిర్ హోస్టెస్ స్మైల్. చెప్పండి. అదే గురుగారు, అదే నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 10/10/1977 అండి. అక్టోబర్ 10, 1977. ఉదయం 10:30కి అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? విశాఖపట్నం అండి. మీరు సోమవారం పుట్టినట్టు తెలుసా అండి? అవునండి. ఏం చేస్తున్నారు? నేను గవర్నమెంట్ జాబ్ ఇది చేస్తానండి. ఇది త్రయోదశి, కృష్ణపక్షము, బహుళ త్రయోదశి, అమావాస్య ముందు. గవర్నమెంట్ జాబ్ అంటే ఏంటండి? అంటే నేను ఈఎస్ఐ కార్పొరేషన్ లో చేస్తానండి. వెరీ నైస్ అండి, వెరీ నైస్. ఇది థ్యాంక్ యూ, తులారాశి. థ్యాంక్ యూ. రైట్. పిల్లలు ఎంతమంది అండి? పిల్లలు ఇద్దరండి, పాప బాబు అండి. పాప ఇంటర్మీడియట్ చదువుతుంది, వెరీ గుడ్. బాబు 4th క్లాస్ అండి. ఇద్దరి మధ్య చాలా గ్యాప్. అవునండి. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసి చూడండి. 7 సంవత్సరాల గ్యాప్ ఇద్దరికి. ఒక్క రుద్రాక్ష, ఒక చిన్న కాంబినేషన్లో అండి. 7 ముఖాలు, 10 ముఖాలు, ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి చిన్న రుద్రాక్ష మాలలో కానీ, చైన్లో కానీ, తాడులో కానీ మీకు ఎలా వీలైతే అలా ధరించండి. ఆహార నియమాలు ఏమీ లేవు. ఇవి 3 కుదరకపోతే ఏదన్నా ఒక్కటి, 3 కుదిరితే మాత్రం చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. మరో కాలర్ ఉన్నారు పాండురంగారావు గారు, చూసేద్దాము. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మా పేరు సుహాసిని అండి, తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. సుహాసిని గారు, పాండురంగారావు గారితో మాట్లాడండి. అమ్మా, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురువు గారు. ఏమిటమ్మా? మా పాప గురించి కనుక్కోవాలి గురువు గారు. డేట్ ఆఫ్ బర్త్ అమ్మా? హలో అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ సుహాసిని గారు. గురువు గారు, మార్చి 8, 2006. 8 మార్చ్ 2006. 2006. మా బుధవారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను. తెలుసు గురువు గారు. ఇది పంచమి, కృష్ణపక్షము, బహుళ పంచమి, పౌర్ణమి నుంచి 5వ రోజు. ఇది తులారాశి. మీరు వృశ్చిక రాశి చూస్తున్నట్టున్నారు. తులారాశి ఎండింగ్లోనే ఉంది. అమ్మ ఏం చేస్తోందమ్మా? ఇప్పుడు డిగ్రీకి వచ్చినట్టుంది. అవును గురువు గారు. ఎలా ఉన్నాయమ్మా స్టడీసు? బాగానే ఉంది గురువు గారు. మీరెందుకు అంత నీరసంగా ఉన్నారమ్మా? ఏం లేదు గురువు, టెన్షన్ ఉంది గురువు గారు. ఎందుకు టెన్షన్? మ్యాథ్స్ లో కొంచెం వీక్ గా ఉంటుంది. ఏమ్మా? భవిష్యత్తు ఎలా ఉంది? కొంచెం మ్యాథ్స్ లో వీక్ గా ఉంటుంది. సార్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా మ్యాథ్స్లో పోయాడు, తప్పాడు. కానీ ఆయన చెప్పదలుచుకునేది చెప్పక మానలేదు, ఆయన ఎదగాల్సింది ఎదక్క మానలేదు, మనకి ఇవ్వాల్సిన నాలెడ్జ్ ఇవ్వకుండా పోలేదు. సో కింద పడడం మామూలే, పైకి లేవాలని ప్రయత్నం చేయకపోతే తప్పు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎవరు స్టార్ట్ చేసినా పూర్తిగా గెలుపు కోసమే గెలిపే ఉండదు. మనం క్రికెట్ ఆడుతుంటే కొన్ని బాల్ మిస్ అవుతుంటాయి, కొన్ని బాల్స్ కనెక్ట్ అవుతుంటాయి. సో మిస్ అయినంత మాత్రాన్ని మనకు క్రికెట్ రాదనుకుంటే కుదరదు. సో జాగ్రత్తగా అమ్మ, పిల్లలకి చెప్పండి, ధైర్యం చెప్పండి, మీరే బలహీనపరచవద్దు. ఆ అమ్మాయికి ఇవ్వాల్సినటువంటి రుద్రాక్ష ద్వాదశముఖి కానీ, నవముఖి కానీ, 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపం, అంటే సూర్య స్వరూపం.
ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఈ రెండిట్లో ఏదో ఒకటి వేసి చూడండి అమ్మా, వచ్చిన తర్వాత మార్పు ఏమిటో మీరు చూస్తారు. అలా అని ఏది పడితే అది వెయ్యకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేస్తే ఆ గొప్పతనము, మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో ఉన్న దోషాలు నివారించబడతాయి. రుద్రాక్ష స్వయం ఈశ్వర స్వరూపము. ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో ఉంటే విజయాలు మన పక్కనే ఉంటాయి, వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఇక పాండురంగారావు గారు, మిమ్మల్ని కలవాలి అనుకునే వారికి మీరు ఎప్పుడు అవైలబుల్ గా ఉంటారు? ఒకసారి పర్యటనల గురించి. నేను మా అమ్మాయి ఒక ఆధ్యాత్మిక శ్రావణి ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాం. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. మేము ఎక్కడికి జనరల్గా వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఇంతకుముందు నేను కరోనాకు ముందు పక్క తెలుగు రాష్ట్రాల్లో ఒకటైనా ఆంధ్రప్రదేశ్, విజయవాడ గురువారం వెళ్ళేవాడిని. ఇప్పుడు ఎప్పుడైనా వెళుతున్నాను. మళ్ళీ వెళితే ఖచ్చితంగా తెలియజేస్తాను. నేను మాత్రం శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం. శ్రావణి మాత్రం సోమవారం నాడు, అంటే ఎల్లుండు సోమవారం నాడు విశాఖపట్నం కార్యాలయంలో ఉంటుంది. తను ఇక్కడ హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వరకు వెళుతుంది. కొన్ని గంటలు మాత్రమే తను అక్కడ ఉంటుంది. అర్థం చేసుకొని సహకరించండి. 2-3 పేర్లు నమోదు చేయించకండి, ఒక్క పేరే నమోదు చేయించండి. ఎక్కువైతే మళ్ళీ తనకు ఇబ్బంది అవుతుంది. కొన్ని గంటలే తను అక్కడ ఉంటుంది. అర్థం చేసుకొని సహకరించండి. ఇక మీరు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళైనా ఆ ప్రాంతంలో ఈ సంస్థ ఉంటే మీరు నాతో మాట్లాడే అవకాశం ఉంటుంది, నాతో కానీ శ్రావణితో కానీ. మీరు అక్కడికి వెళితే, అంటే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, తిరుపతి, ఇక్కడ మన రాజమండ్రి, ఏదైనా కావచ్చు. మీరు వెళితే వాళ్ళు ఒక స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు మేము 1-to-1 కూర్చోబెట్టి మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. నాతో ఆ విధంగా మాట్లాడినా, డైరెక్ట్గా నన్ను హైదరాబాద్ వచ్చి కలిసిన ఒక్క డేట్ ఆఫ్ బర్త్ చూసే అవకాశమే నాకు ఉంటుంది. 2-3 చూడమని నన్ను ఇబ్బంది పెట్టొద్దు. అర్థం చేసుకొని సహకరించండి. ఇక నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషను తీసుకోను. మొదటి రోజు నుంచి ఇదే సాంప్రదాయం. ఏది ఏమైనా సరే ఎలాంటి రికమెండేషన్ తీసుకోను. నేనున్నప్పుడు వస్తే చూస్తాను, ఎవరికి అపాయింట్మెంటు ఇవ్వను. అంత పెద్దవాడిని కాదని నా వ్యక్తిగత అభిప్రాయం. సో నేనున్నప్పుడు వస్తే చూసేస్తాను, అంతే. నెక్స్ట్ కాల్ చేసేద్దాం పాండురంగారావు గారు. హలో హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు అమరేంద్ర యాదవ్ అండి. పాండురంగారావు గారు, అమరేంద్ర గారు. అమరేంద్ర గురుగారు నమస్కారం అండి. ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ గురుగారు. చెప్పండి. నాది డేట్ ఆఫ్ బర్త్ 20వ తారీఖు ఉంది, 7వ నెల ఉంది. 20వ తారీఖు జూలై 1988 ఉంది. 88. అమరేంద్ర గారు ఏం చేస్తున్నారు? నేను హోమ్ గార్డ్ చేస్తా ఉంది. చిన్న ఉద్యోగం. బుధవారం పుట్టినట్టు తెలుసా? అవునండి, అవునండి. ఏం చదువుకున్నారు? నేను ఇంటర్ వరకు చేశానండి. ఇది పాఠ్యమి విధి వచ్చిందండి. అమావాస్య తర్వాత 2వ రోజు. ఇది కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రము. పిల్లలు ఎంతమంది అండి? 2 బాబులు అండి. పెద్ద అబ్బాయి పేరు శ్రీ విద్యాచరణ్ నుండి, చిన్న అబ్బాయి. ఎంతకాలం నుంచి హోమ్ గార్డ్ గా ఉన్నారు? 2016 ఉంటుంది. ఇంతకాలం డిపార్ట్మెంట్ లో ఎగ్జామ్స్ రాసి మీరు ఇంటర్మీడియట్ అయిపోయింది. మొన్న రాశాను గురువు గారు, ఇప్పుడు రిజల్ట్స్ కోసం చూస్తున్నాను. వెరీ నైస్, వెరీ నైస్. అంచెలంచెలుగా ఎదగడానికి ట్రై చేయాలి. ఏ అవకాశం ఉన్నా వదులుకోవద్దు, ఏది చేతికి అందినా పట్టు వదలొద్దు. మీరు వేసుకోవడానికి చిన్న కాంబినేషన్ చెప్తాను. మీ శరీరం మీదకి వచ్చిన తర్వాత మార్పు ఏమిటో మీరు చూస్తారు. ఒక 7 ముఖాలు, 8 ముఖాలు, ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి కానీ 3 ఏదైనా ఒకటి కానీ వచ్చిన తర్వాత బాగుంటుందని ఎవరు సర్టిఫికెట్ అవసరం లేదు. ఆహార నియమాలు ఏమీ లేవు. ఆల్ ది బెస్ట్ అండి. ఇక పాండురంగారావు గారు, నువ్వు చేసేది నువ్వు చేయి, భారం భగవంతుడి మీద వెయ్యి అంటారు కదా మీరు ఎప్పుడు కూడా. సో భగవంతుడు మనకి హెల్ప్ చేస్తున్నాడు అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటారు? నిజంగా అలాంటి నమ్మకమే ఉంటే, నేను చేసేది నేను చేస్తాను, ఆయన చూసుకుంటాడులే అనుకుంటే ఎవరి కోసం చూస్తాడని ఖచ్చితంగా చచ్చినా చూడాల్సిందే. ఆయన మనం పట్టించుకోమేమో కానీ ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆయన మీద భారం పడేస్తే ఆయన కింద పడిని మీద పడిని చేసి. ఇప్పుడు భాగవతంలో ఆయన రకరకాల ఆయుధాలు పట్టి రకరకాల యుద్ధాలు చేశాడు. భారతానికి వచ్చేటప్పటికి ఆయుధం పట్టను అన్నాడు. కురుక్షేత్రం దగ్గరికి వచ్చేటప్పటికి ఆయుధం పట్టను కానీ మీకు సాయం చేస్తానన్నాడు.
సో భగవంతుని నమ్ముకొని ఉన్న వాళ్ళకి కష్టాలు రావని ఎక్కడ కృష్ణుడు చెప్పలేదు, భారతము చెప్పలేదు. కష్టాలను ఎదుర్కొనే ధైర్యం ఇస్తాడు, కష్టాలను ఎదుర్కొనేటప్పుడు పక్కన ఉంటాడు. నువ్వు పని చేస్తూ పోతూ ఉంటే ఆయన మీద భారం వేస్తే నీకు దిక్సూచిలా ఉంటాడు, నీ రథానికి సారథి ఉంటాడు. నువ్వు ఏ పని చేసినా అందులో విజయాలు రావడానికి ఆయనేం ఆయుధం పట్టాడు, బట్ పని చేస్తాడు. కానీ 2 సార్లు కురుక్షేత్ర యుద్ధంలో 3వ రోజు అర్జునుడి కోసం ఆయుధం పట్టాడు. 3వ రోజు 9వ రోజు అంటే భీష్ముల వారు అంటారు కృష్ణుడితో ఆయుధం పట్టిస్తానని. 9వ రోజు భీష్ముడి కోసం ఆయుధం పడతాడు. ఆయుధం పట్టి అంటే శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రియుడు ముఖ్యుడైనటువంటి భీష్ముడు, భక్తుడైనటువంటి భీష్ముడు తన ఆయుధం పట్టి తన కోరిక తీర్చడం కోసం, తన ప్రతిజ్ఞ నెరవేర్చడం కోసం కృష్ణుడు తను ఆయుధం పడతాడు. అంటే భక్తుల కోసం ఏమైనా చేసేస్తాడు, వాళ్ళని గెలిపించడం కోసం, వాళ్ళని ఆ కష్టాల్లోంచి బయటపడేయడం కోసం, వాళ్ళని గెలిపించడం కోసం, వాళ్ళని ఉద్ధరించడం కోసం తను ఏమన్నా అయిపోతాడు. కానీ ఇందాక అనుకున్నాగా కింద పడని మీద పడని మన పని ఆయన ఖచ్చితంగా చేసి పెడతాడు. నువ్వు మర్చిపో ఆయన మీద భారం వేసి. అయితే నువ్వు చేయాల్సిన పని నువ్వు చెయ్యి, నువ్వు చేయాల్సిన పని నువ్వు చెయ్యి, కర్మ నువ్వు చెయ్యి, ఫలితం ఆయన మీద వదిలే. గీతలో అదే చెప్తాడు, నువ్వు ఫలితం మీద అసలు ఆలోచించద్దు, నువ్వు నీ పని నువ్వు చేసుకో, చచ్చినట్టు నీ పని నేను చేసి పెడతానంటాడు ఆయన. కాబట్టి ఆయన మీద నమ్మకం ఉంటే మీ పని మీరు చేయండి, భారం ఆయన మీద వదిలేయండి, అంతే. మరో కాలర్ ఉన్నారు పాండురంగారావు గారు, చూసిద్దాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రామలింగేశ్వరరావు అండి. రామలింగేశ్వరరావు గారు, పాండురంగారావు గారితో మాట్లాడండి. రామలింగేశ్వరరావు, సార్ నమస్కారం సార్. ఓం నమ శివాయ. సార్ నాకు 18/10/79 అండి. 18 అక్టోబర్ 1979. అంటే సార్ తెల్లవారితే గురువారం చూద్దాం. 17 తెల్లవారు 18 వస్తుంది సార్. ఇది గురువారమేనండి, అదే అంటే 17వ తారీఖు రాత్రి అయి ఉంటుంది. అది 17వ తారీఖు రాత్రి అయి ఉంటుంది. 17వ తారీఖు రాత్రి అయి ఉంటుంది. అదే తెల్లవారితే 3 గంటలది, 3-4 మధ్యలో. ఎస్. అలాగే ఇది త్రయోదశి, కృష్ణపక్షము, బహుళ త్రయోదశి, అమావాస్య ముందు. ఇది కన్యారాశి. మీరు వేసుకోవడానికి ఒక ఏకాదశముఖి రుద్రాక్ష, 11 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఏకాదశ రుద్ర స్వరూపము. అది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. అది కుదరకపోతే ఏకముఖి అంటే ఇది పరతత్వ జ్ఞానానికి, విజితేంద్రియ తత్వానికి, అపమృత్యు నివారణకి, అనారోగ్యాన్ని దూరం చేస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ అన్ని రంగాల్లో ముందుంటుంది. అయితే ఏకాదశముఖి లేకపోతే ఏకముఖి. ఎలాంటి నియమాలు లేవు. వచ్చిన తర్వాత మార్పు మీరు చూస్తారు. ఎన్ని సంపదలు ఉన్నా ఆ సంపదలు ఏ మేరకు ఉపయోగపడతాయో, ఈ సంపద మాత్రం మీ దగ్గరకు వచ్చిన తర్వాత అన్ని రకాలుగా మార్పు మీరు చూస్తారు. శుభం. నెక్స్ట్ కాల్లోకి వెళ్ళిపోదాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో అండి. ఓకే, పాండురంగారావు గారు కాల్ లేనట్టుంది. ఇక ముఖ్యంగా మీరు మరీ ఒకటి అంటుంటారు పాండురంగారావు గారు, ఎప్పుడు కూడా డిజైర్ ఉండాలి ప్రతి మనిషిలో, ఆ డిజైర్ బర్నింగ్ డిజైర్ అయి ఉండాలి అని చెప్పేసి ఖచ్చితంగా ఇందాక అన్నాం కదా, మన పని ఒప్పు చెప్తే కింద పడతాడు, మీద పడతాడు, ఆయనే చేస్తాడు. అలాగా మనం ఒక పని మొదలు పెడితే మన వైపు నుంచి కూడా అలాగే ఉండాలి. ఆ పని అంతు చూడాలి. అంటే యాక్షన్ ప్లస్ విజన్ ఈజ్ ఈక్వల్ టు ట్రాన్స్ఫర్మేషన్. యాక్షన్ మైనస్ విజన్ అయినా, విజన్ మైనస్ యాక్షన్ అయినా అది ఇమాజినేషన్. సో పెర్ఫెక్షన్ కోసం ప్రయత్నం చేసినప్పుడు ఇంక వేరే ఆలోచన ఉండకూడదు, అది వచ్చి తీరాలి అంతే. ఖచ్చితమైనటువంటి అంటే అడుగు మనం ఎలా ఉండాలి అంటే, రాంగ్ పాత్ మీద అడుగు వేయడమే తప్పు కాదు, రైట్ పాత్ మీద వేయలేకపోవడం కూడా తప్పే. కాబట్టి పెర్ఫెక్షన్ అనేది పెర్ఫెక్ట్గా ఉండాలి ఏదైనా. ఇప్పుడు సోక్రటీస్ దగ్గరికి ఒక కుర్రాడు వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా మీకు ప్రపంచవ్యాప్తంగా ఇంత పేరుంది, ఇంత మేధావి, గ్రీకు తత్వవేత్త సోక్రటీస్, ఇంత మేధావి, మీ దగ్గర శిష్యర్కం చేస్తే నాకు బోల్డ్ అంత నాలెడ్జ్ వస్తుంది, అందుకని మీ దగ్గరికి వచ్చాను. నాకు నాలెడ్జ్ ఉందని చెప్పి నా దగ్గరికి వచ్చావా, నీకు అవసరమై నా దగ్గరికి వచ్చావా? లేదయ్యా, నేను మీ దగ్గర అంటే శంఖంలో పోస్తే తీర్థం అవుద్ది, పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకుంటే సబ్బు ఇవన్నీ వస్తాయి. సరే, నేను అలాగా సముద్ర పట్టుకు వెళ్తున్నాను, నాతో పాటు పక్కన నడుచుకుంటూ రా అన్నాడు. వెళ్ళాడు ఈ కుర్రాడు కూడా. ఆయన అలా 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 సముద్రం ఒడ్డుకి వెళ్ళాడు. వెళ్ళి సముద్రంలోకి వెళ్ళిన తర్వాత రమ్మంటాడు. ఈ పిల్లాడు వస్తాడు. వచ్చిన తర్వాత మొల లోతు నీళ్ళలోకి తీసుకెళ్ళి వాడిని ముంచుతాడు. సోక్రటీస్ ముంచితే మళ్ళీ ఆడపిల్లాడు సోక్రటీస్ అంటే సోక్రటీస్ గురించి తెలిసిన వాళ్ళకి మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. 7 అడుగులు ఉంటాడు, మంచి బలిష్టంగా ఉంటాడు. పిల్లాడు ఎలక పిల్లలా ఉంటాడు, పట్టుకుంటే ఏముంది, పట్టుకొని లోపలికి ఇట్లా ముంచాడు. నీళ్ళల్లో మునుగున్నాడు.
ఊపిరి ఆడట్లేదు, కాళ్ళు చేతులు కొట్టుకుంటున్నాడు, ఎంత ప్రయత్నం చేస్తున్నాడు, ఏం చేసినా ఇంత తీయట్లా. ఆఖరిలో 11th సెకండ్ ప్రాణం పోతుంది అనుకున్నాడు, వదిలాడు. అమ్మాయి అని శ్వాస పీల్చుకొని, అసలు నువ్వు మనిషివా ఏంటా బాబు, ఇంత పెద్దోడు, అసలు నీకైనా బుద్ధి ఉందా, పర్వతంలాగా ఉన్నావు, నన్ను పట్టుకొని నీళ్ళల్లో ముంచేస్తున్నావు, ఇంకొక సెకండ్ లేట్ అయితే చచ్చేవాడిని, నీకేం తెలియట్లేదు, నువ్వు మనిషివేనా అసలు అంటాడు కదా. ఇప్పుడు నువ్వు బయటపడాలంటే ఎంత పెనుగులాడావు కనిపిస్తుంది కదా. ఆ స్థాయి పోరాటం చేస్తే తప్ప నీకు ఊపిరి అందలా. రేపు నువ్వు లైఫ్లో ఎదగాలన్నా కూడా ఈ స్థాయి పోరాటమే చేయాలి. ఊరికే చేస్తున్నామనేది కాదు. నీ పూర్తి సామర్థ్యం ఉపయోగించాలి. బతకడం కోసం పోరాటం చేయాలి. ఆ పోరాటంలో ఇంకొక ఆలోచన ఉండకూడదు. ఇప్పుడు నువ్వు నీటిలో మునిగినంతసేపు ఏం చేసావు, నువ్వు బయటికి రావడం కోసమే ప్రయత్నం చేసావు, ఇంకో ఆలోచన నీకు లేదు. ముందు బయటపడాలనే ఆలోచన చేసావు. ఈ ఆలోచన, ఈ ప్రయత్నం ఉన్నప్పుడు మాత్రమే నువ్వు పైకి ఎదుగుతావు. లేకపోతే చేశానన్నట్టు అందుకని ఒక డిజైర్ ఉండాలి, అది బర్నింగ్ డిజైర్ అయి ఉండాలి. పాండురంగారావు గారి వాటి కార్యక్రమంలో కాలర్స్ యొక్క సమస్యలకి రుద్రాక్ష దారం ద్వారా చక్కని సమాధానాలు తెలియజేయడంతో పాటుగా మరెన్నో చక్కని విషయాల్ని మాకు మా ప్రేక్షకులకు తెలియజేశారు. ధన్యవాదాలు. ఓం నమః శివాయ. చూస్తూనే ఉండండి.